రఘునందన్ సెంట్రల్ కాంగ్రెస్ బీఆర్ఎస్ పొజిషన్ ఇక్కడ ఎలా ఉంటుంది? బీఆర్ఎస్ మొత్తం కథం. కాంగ్రెస్ ఎలా ఉన్నాయి ఇప్పుడు? నీలమ్మ బీజేపీ ఫస్ట్ ప్లేస్. అంత ధీమా వ్యక్తం చేస్తున్నా ఎట్లా అన్న ఇక్కడ? బీజేపీ కంపల్సరీ మోడీ చేసిన అభివృద్ధులు కానీ ఇవి కానీ కంపల్సరీ వేయాలి. స్టూడెంట్స్ కానీ ఎవరైనా బీజేపీకి ఓటేయాలి. సెంట్రల్ నరేంద్ర మోడీ రాకుండా రాహుల్ గాంధీ పీఎం అవుతారు అంటున్నారు. అంత సీనియర్ లేదు ఆయనకి. కంపల్సరీ మోడీ అవుతారు థర్డ్ టైం. ఓన్లీ హిందుత్వం అంటుండు, రామ మందిరం అంటుండు, ప్రజల సేవ అంటే కాంగ్రెస్ కూడా ముస్లిమ్సే అంటుంది కదా, వాళ్ళు కూడా ఒకటి ఎత్తుకుని కదా ముస్లిమ్సే అని చెప్పి. ఇక మన మైనార్టీకే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తుంది. ఇచ్చింది కదా, పంపించింది కదా. 10th కంప్లీట్ అయిపోతే మేనిఫెస్టోలో వాళ్ళు 10,000, ఇంటర్ అయితే పైసలు అని అవన్నీ న్యూ యూజ్ అంటే హిందువులు వేస్ట్ అన్నట్టే కదా. ఇక అందుకే నేను కూడా అది ఎత్తుకున్నాను. దానికోసం బీజేపీకి వేస్తే అభివృద్ధి అవుతుంది, రోడ్డు డెవలప్ అవుతుంది, అన్ని డెవలప్ అవుతుంది. ఇప్పుడు డిజిటల్ రూపీ ఎట్లయింది అట్లా దాని ప్రకారం అంటారు. మొన్న బీఆర్ఎస్ కూడా గట్టినే అన్నది, మూడోసారి కూడా గవర్నమెంట్ ఫామ్ చేస్తే అది అని అన్నది, లెక్క లేకుండా పోయింది. ఇక్కడ కూడా బీజేపీ అలానే అవుతుంది అంటే సెంట్రల్ గవర్నమెంట్ కదా, ఇది స్టేట్ లెవెల్గా అందరూ అనుకున్నారు. కానీ చేంజ్ కావాలని చెప్పి మన బీఆర్ఎస్ గవర్నమెంట్ అనేది ఎప్పుడు పేరు చేంజ్ చేసి పెట్టుకుందో అప్పుడే అయిపోయింది బీఆర్ఎస్ పని. బీజేపీ కంపల్సరీ బీజేపీ అందరినీ నేను నా కోరిక ఏంటంటే సెంట్రల్లో బీజేపీ రావాలి. స్టేట్లో ఏ స్టేట్లో వాళ్ళు వచ్చినా పర్వాలేదు అట్లా. మొన్ననే ఎమ్మెల్యేగా ఓడిపోయారు, మరి ఇప్పుడు ఎలా చూడొచ్చు దీన్ని? ఆయన ఎంపీ కదా, అట్లా ఎమ్మెల్యేకు అప్పుడు గెలిచిండు, ఇప్పుడు మళ్ళీ ఎంపీ ఆయననే వస్తాడు. టీఆర్ఎస్ గెలిస్తేనే బాగుంటుంది. టీఆర్ఎస్ ఎట్లా అంటే మొన్న ఆయన సిద్దిపేట కలెక్టర్గా ఉన్నారు, ఇప్పుడైతే ఎలా చూడవచ్చు? ఇప్పుడు మళ్ళీ రాజకీయాల్లో వస్తూ ఉన్నారు, ఎలా చూడవచ్చు? బాగా చేస్తానని ఒప్పుకుంటుండు కదా, అందుకనే మేము స్టూడెంట్ కూడా కాలేజీ అది ఇది కట్టిపిస్తా, నేను మరమ్మతు చేస్తా అని చెప్తుండ్రు కదా. రెడ్డి మీద ఆయన మీద చాలా భూమి ఆరోపణలు ఉన్నాయి, దందాలు చేసేవాడు అని చెప్తా ఉన్నారు. అది నిజమేనా? ఇంతపరమైన నిజం ఏమో నిజమా తెలియదు, మనకు అంతగా తెలియదు. కాంగ్రెస్ పొజిషన్ ఎలా ఉండబోతుంది? నీలమ్మది ఏమో సెకండ్ లీడ్లో ఉండొచ్చు. రావు బీజేపీ నుండి ఉన్నారు, ఆయన పొజిషన్ ఎలా ఉండబోతుంది? సెకండ్ థర్డ్ లీవ్లో ఉండొచ్చు. నువ్వు కాంగ్రెస్కి ఎత్తా, కాంగ్రెసే కన్నతని మాకు. ఇప్పుడు ఆయన చేస్తాడు, ఇప్పుడు చేస్తాడు, ఇవన్నీ చేస్తాడు రేవంత్ రెడ్డి, ఆయన చేస్తాను. లేదు మీరు ఎన్ని చెప్పినా కానీ నేను రేవంత్ రెడ్డికి ఇస్తా. ఆయన డబ్బులు ఇవ్వని ఇవ్వని నాకు రేవంత్ రెడ్డి వేస్తాన్నా వేస్తా, నా మతున్నది వేస్తా, ఏవో చెప్పిన. మరి గొడవ పెడితే ఆయన పెట్టిండు, ఆయన పెట్టుకున్నాడు, ఆయన ఇష్టపడితే పెట్టిండు. ఆడలో పెరిగి పెట్టిండు, పెట్టుకొని ఆయన బరాసుకుంటాడు. మన ఏ ఇవ్వకుంటే రద్దు ఉంది వరకు అప్పుడు కాంగ్రెస్ ఉన్నప్పుడు ఇచ్చింది, నా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇచ్చిండు. ఇప్పుడు ఇప్పుడు ఇవ్వకుంటే ఆయన తెచ్చే లేకుండదు, ఆయనకే వేసేదే ఓటు కాంగ్రెస్కు. పువ్వు గుర్తుకా? పువ్వు గుర్తు కాంగ్రెస్ ఒకటే కదా, ఒకటే, అది ఒకటే. చేయి గుర్తుకే. ఎలక్షన్స్ అయితే వస్తూ ఉన్నాయి, ఎంపీ ఎలక్షన్స్. మెదక్ నుండి చూసుకున్నట్లయితే నీలం మధు కాంగ్రెస్ నుండి ఉన్నారు, బీఆర్ఎస్ నుండి చూసుకుంటే వెంకట్రామరెడ్డి ఉన్నారు, బీజేపీ నుండి చూసుకుంటే రఘునందన్ రావు ఉన్నారు. ఎవరు గెలిస్తే బాగుంటుందా? కాంగ్రెస్ అంటే వ్యక్తిగతంగా చూస్తున్నారా, పార్టీ పరంగా చూస్తున్నారా? ఇప్పుడు సీఎం ఎవరు ఉన్నారు, కాంగ్రెస్ మెజారిటీలో ఉన్నది. కాంగ్రెస్ గెలితే పనులు జరుగుతాయి అంతే. ఎందుకంటే ఇప్పుడు టీఆర్ఎస్ ఫామ్లో లేదు కదా, అవి పాత పనులు ఆగిపోయినాయి అట్లానే. ఇక కాంగ్రెస్ ఎంపీ వస్తే పనులు మిగతా అవి పూర్తి అవుతాయని నేను నమ్ముతున్నా. చెప్తా ఉన్నారు బీజేపీ అక్కడ సెంటర్లో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, మరి బీజేపీని గెలుచుకుంటూ బాగుంటుంది అని అంటా ఉన్నారు. బీజేపీకి గెలిపిస్తే ఇక సర్వనాశనమే. ఇక ఇది కూడా చూడం, ఇక అడకెత్తున్న బతుకు వస్తుంది మనది. ఇప్పుడు సిలిండర్ ఎంత అయింది? 800, ఇక 2000 అప్పుడు కొనాలి వస్తుంది అంతే బీజేపీ గెలిస్తే. ఇక్కడ మెదక్లో అభివృద్ధి కావాలంటే, అంటే ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో అభివృద్ధి ఏ పని కావాలని అనుకుంటారు? అంటే ఎవరు గెలిస్తే? నేనైతే చెప్తున్నా రేషన్ కార్డు పని కావాలి. నా పెళ్ళి అయి
8 years అవుతుంది, 8 సంవత్సరం. అప్పటి నుంచి ఇది రేషన్ కార్డు కాలే. అది అభివృద్ధి ఏందో నాకైతే అర్థమైతలేదు. అభివృద్ధి అయితే ఇది మంచిగా అయింది కానీ ఇక బేసిక్ పని కాలే. ఇక ఏమైనా కాదు. ఇప్పుడు సంక్షేమ స్కీమ్స్ ఉన్నాయి కదా, అవి స్కీమ్స్ ఏమైనా పెడితే ఇప్పుడు ఫస్ట్ రేషన్ కార్డే అడుగు, అదే లేదు. ఇప్పుడు అది మాకు అంతది లేదు. కాంగ్రెస్ వాళ్ళు చేస్తారని నమ్మకం ఉందా? చేస్తారు ఎందుకంటే 10 సంవత్సరం ఫామ్లో లేకుంటే వాళ్ళకు జర ఒక దెబ్బ తిన్నారు. ఇప్పుడు చేస్తారని నమ్మకం ఉంది. డెవలప్మెంట్ అయితే అని మీరు అనుకుంటున్నారు? కేంద్రంలో మోడీ ఉంది కాబట్టి బీజేపీ వస్తేనే బాగుంటుంది. బీజేపీ ఉన్న అది ఇట్లా కొద్దిగా ఫామ్ అవుతుంది కదా ఇప్పుడు. ఉన్నాయి కానీ కొన్ని తక్కువ సీట్లు వస్తాయి, కొద్దిగా బీజేపీకి ఇట్లా వస్తాయి, 5-6 సీట్లు వస్తాయి. బాగానే ఉంది. అన్ని స్టేట్లు ఉంటాయి కదా, అంతా ఒక్క సైడ్ ఉంటాయి కదా. ఇంకా అభివృద్ధి పనులు కావాలంటే ఏమి కావాలి? ఇంకా రోడ్లు కావాలి, ఇంకా నీటి సాగునీరు, కరెంట్, ఇంకా స్కూల్ వేస్తే అంత ప్రైవేటీకరణ బాగుంది. ఇక్కడ అంతా ప్రైవేటీకరణ దోసుకుంటూ బాగుంది. గవర్నమెంట్ స్కూల్లో అటే పడిపోయినాయి, ఇంకా పడిపోయినాయి. కొద్దిగా ఉన్నది, అంతా కాకుండా కొద్దిగా అంత చేస్తాడు. అన్నా, మనం మెదక్లో ఏ విధంగా ఉండబోతుంది ఎంపీ ఎలక్షన్స్? ఎవరు గెలిచే ఛాన్సెస్ ఉన్నాయంటారు? మెదక్లో ఖచ్చితంగా ప్రజల ప్రభావం చూస్తే 100% కాంగ్రెస్ పార్టీకి అధికార పార్టీ, మళ్ళీ అధికార పార్టీ ఏదైతే హామీలు ఇచ్చిందో ఆ హామీ ఖచ్చితంగా నిలబెడతా అని చెప్పేసి నీలం మధు గారు బీసీ క్యాండిడేట్, ముదిరాజు అయినటువంటి క్యాండిడేట్, ఆయన బలుగు బడ ఈయన వర్గాల క్యాండిడేట్ కాబట్టి ఖచ్చితంగా ఆయనకే గెలిపాలని ప్రజలందరూ కూడా కంకణం బద్దలు కట్టుకుంటున్నారని చెప్పేసి మీ మీడియా ద్వారా చెప్తున్నాను. అంటే మొన్ననే చూసుకున్నట్లయితే 6 గ్యారెంటీలు ఇచ్చారు, మీరు అన్నట్లు కూడా అధికారంలోకి అయితే వచ్చారు, మళ్ళీ ఇప్పుడు కొన్ని హామీలు ఇచ్చారు, అవే నెరవేర్చలేదు. 100 రోజులలో నెరవేరుస్తానే, మరి ఇప్పుడు అవి ఇచ్చిన నెరవేరుస్తానని నమ్మకం ఉందా? అయితే మీరు అన్నట్టు 100 రోజుల్లో కరెక్టే మీరు చెప్పింది. 100 రోజులు వచ్చేసరికి ఎలక్షన్ కోడ్ వచ్చింది. ఎవరైనా పిచ్చిన హౌలనా కొడుకుంటే ఎవరైతే బీఆర్ఎస్ పార్టీలు నిందేస్తున్నారో కాంగ్రెస్ పార్టీ మీద, వారు ఖచ్చితంగా మీ మీడియా ద్వారా బుద్ధి చెప్తున్నా. 100 రోజులలో వచ్చిన ఏదైతే మన ప్రభుత్వం వచ్చిన వెంటనే బస్సు ఫ్రీ కానివ్వండి, 200 యూనిట్ అని చెప్పిన ఆ హామీ కానివ్వండి, మరియు ఆరోగ్యశ్రీ కానివ్వండి, ఇలాంటి ఎన్నో 3-4 పథకాలు చేశారు. ఎందుకు తొందరపడుతున్నారో, వాళ్ళు 10 ఏళ్లలో చేయని హామీలు గత 100 రోజుల లోపే మేము చేశాం. ఖచ్చితంగా ఈ ఎలక్షన్ తర్వాత ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి ఎలక్షన్ తర్వాత ఖచ్చితంగా నెరవేర్స్తామని చెప్పేసి మేము మీడియా ద్వారా తెలుపుకుంటున్నాను. సిద్దిపేటలో చూసుకున్నట్లయితే మొన్నదాకా కలెక్టర్గా ఉన్నారు వెంకట్రామరెడ్డి, మరి ఇప్పుడు పోటీ చేస్తా ఉన్నారు బీఆర్ఎస్ తరఫున. ఎలా ఉంటుంది? వెంకట్రామరెడ్డి అంటే సిద్దిపేటలో అందరికీ తెలుసు. వెంకట్రామరెడ్డి గతంలో కలెక్టర్గా సిద్దిపేటలో పనిచేశారు. కలెక్టర్గా పనిచేసుకుంటూ బీఆర్ఎస్ కార్యకర్తలా పనిచేశాడు. ఈ సిద్దిపేటలో ఉన్న జిల్లాలో ఉన్నటువంటి మెదక్ కాన్స్టిట్యూన్సీలో ఉన్నటువంటి అందరికీ తెలిసిన విషయమే. ఆయన ఒక పెద్ద దొంగ, ఏదైతే భూబకాసురుడు, అలాంటి వారికి టికెట్ ఇవ్వడం ఇది హేషామర్త్యంగా ఉంది. అందరూ ప్రజలు నవ్వుకుంటున్నారు. ఏమున్నా బీజేపీకి మరియు కాంగ్రెస్కి ఉంటుంది. అందులో బీజేపీ ఏడబైన దేవుళ్ళ పేరు చెప్పుకుంటూ ఓట్లాడుకున్నారు కాబట్టి అది 10 ఏళ్ల సంధి అదే ప్రజలు గమనిస్తున్నారు. ఈసారి ఖచ్చితంగా కేంద్రంలో కూడా నరేంద్ర మోడీ పోవడం ఖాయమని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తున్నాను మీకు.